చాలా లవ్. ఆఫ్టర్ మై పేరెంట్స్ నేను తనలోనే చాలా లవ్ చూసాను. అందుకే అలా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఉంటే తనతోనే ఉండాలి, ఇంకా లైఫ్లో లైఫ్ పార్ట్నర్ అంటే తినే అని ఫిక్స్ అయిపోయాను. ఆయన దొరకటమే నేను లక్కీ, ఎందుకంటే నాకన్నా తనే నన్ను బాగా చూసుకుంటాడు. సందీప్కి బాగా ఇష్టమైన వంట నేను చేసే ప్రతి వంట ఇష్టం, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. ఇంటి పైన కింద లాంటి స్టోరీ. ప్రతిరోజు ఒకలా ఉండదు, మస్త్ షేడ్స్ చూపిస్తుంది. వీక్ అంతా మాట్లాడిందంటే నెక్స్ట్ వీక్ అంతా ఎటో వెళ్ళిపోద్ది గోస్ట్ మోడ్ లాగా. మళ్ళీ ఆ గోస్ట్ మోడ్లో ఎట్లాంటి క్వాలిటీస్ బయటకు వస్తాయంటే, నేను పైకి వెళ్ళి అక్క రీల్ ఇది చేసేద్దాం పద, తర్వాత ఫొటోస్ రెడీ అయ్యి వచ్చేస్తున్నా, నాకు ఒక 2 minutes బట్టలు చేంజ్ అయిపో టెర్రస్ మీద కింద మనకి ఎపేస్ అంతుంది అంటది. మేకప్ వేస్ట్, లిప్స్టిక్ పుట్ ఆన్ కమ్ డౌన్ అంతే. ఎపేస్లో కింద లైట్, దానివల్లే మొదలైంది అసలు మా ఫ్రెండ్షిప్. నేను స్నాప్ స్ట్రీక్ పెట్టకపోయినా, మెసేజ్ పెట్టకపోయినా నాకు వీడియో కాల్ చేస్తూ టచ్లో ఉండాలని అనుకుంటున్నా. స్పందన అక్క, ఐ లవ్ యూ. హాయ్ అమ్మా స్పందన, నిన్ను చూస్తుంటే ఇలాంటి బిడ్డ అందరికీ ఉండాలి అనిపిస్తుందమ్మా. అంత స్వీట్ పర్సన్ నువ్వు, చాలా చాలా ఇష్టం రా నువ్వంటే నాకు, బంగారు తల్లి. ఐ లవ్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా. तेरी निगाहों के, तेरी ही राहों के करीब से गई जिंदगी, तुझे क्यों देखा ना, तुझे क्यों जाना ना, शिकायतें करूं या नहीं, थमे है ये सांसें. స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాస ఉప్పల వెంకటరామయ్య ప్రథమ పుత్రుడు చిరంజీవి సందీప్ కు విజయవాడ నగర వాస్తవ్యులు శ్రీ లేడు దేవరపల్లి గగారియన్ దంపతుల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్పందనను ఇచ్చి యుఎస్ఏ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వివాహం చేయడానికి పెద్దలచే నిర్ణయించబడినది. డిసెంబర్ 20వ తారీఖు 11 గంటల 15 నిమిషాల గండి ముహూర్తము. శుభగం శుభమస్తు, శుభగం శుభమస్తు, శుభగం శుభమస్తు. So I met Spandana in my NIFT college days. Spandana చాలా స్వీట్ అండ్ లవ్లీ గర్ల్, cheerfulగా ఉంటుంది, మా అందరినీ నవ్విస్తుంది. తను ఉంటే చాలా ఏదైనా మూమెంట్ ఎంజాయ్ఫుల్గా అయిపోతుంది.
ఒకసారి ఆమెని కలిస్తే ఇంకా మర్చిపోలేని వ్యక్తి అని నేను అనొచ్చు. ఐ విష్ హర్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. I see your mind lost inside of your pride. I wish you'd hear me say the distance between us finds us falling apart. I swear I'll find you again. మా ఇద్దరం ఫ్యాషన్ డిజైనింగ్లో, అదే తను నాకు జూనియర్. 10 years నుంచి మా రిలేషన్. అయితే మోడల్ కింద నేను బోటిక్ స్టార్ట్ చేసినప్పుడు తనే శారీస్ డ్రైప్ చేసుకొని ఫోటోషూట్స్ మేమే తీసుకొని మేమే చేసేవాళ్ళం. అలా అలా చాలా క్లోజ్ అయిపోయాము. అంటే ఇంకా సొంత సిస్టర్ ఎలా ఉంటుందో మా ఇద్దరు రిలేషన్ అలాగే ఉంటుంది. వెరీ కామ్ అండ్ వెరీ సెన్సిటివ్. చాలా ఏదైనా డీప్గా థింక్ చేస్తుంది, అందరి గురించి బాగా ఆలోచిస్తుంది. The same as I was, I'm falling right back into your arms, losing myself in you. All my mistakes are crawling right back into my mind. Colors of life, they were there. నా కూతురు చాలా బంగారం, కానీ చాలా మొండిది. నాతో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ. ఆడికి నాకు ఆడి పెళ్ళి అవుతుంది. ఎక్కువ నేను ఆడుతూనే ఉన్నా. నన్ను అసలు చిన్నప్పటి నుంచి వదిలేదు కాదు. అసలు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఇల్లు ఉండలేదు కూడా. నాకన్నా ముందు లేచి రెడీ అయ్యేది. రెడీ అయిపోయి మమ్మీ అని లేపేది. ఓకే అనుకునేది. బస్సు వచ్చేసరికి ఏడ్చేసి నేను వెళ్ళనేది. ఇది తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తే మళ్ళీ క్యారేజీ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ మర్చిపోయేది. మళ్ళీ వాళ్ళ డాడీతో పంపేదాన్ని. వాళ్ళ డాడీ వెళ్ళాక కడుపులు నొప్పి అని మళ్ళీ బండి ఎక్కి వచ్చేసేది. ఏంటంటే నేను ఒక్కదాన్ని ఉంటున్నానంట. చిన్నప్పటి నుంచి అంతే. సందీప్ బంగారం అమ్మ. వాళ్ళిద్దరు బాగుంటే చాలు. ఫ్యామిలీని అర్థం చేసుకుంటాడు. ఆ పేతకు ఒక అమ్మలాగా చూస్తాడు. చాలా ఆదరణ ఉంది ఆ పిల్లలకు. నా కూతురని కాదు కానీ బాగా లక్కీ ఆ పిల్లడు మాత్రం. కాకపోతే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తుంటే కొంచెం దుఃఖం వస్తుంది. అది ఇక తప్పదు. బిర్యానీలు బాగా చేస్తుంది. నా దగ్గర చేయదు మళ్ళీ. వాళ్ళ తమ్ముడికి ఇష్టం. వాళ్ళ అక్కంటే ఇష్టం బాగా. వాళ్ళ ముగ్గురు బాండింగ్ బాగుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని మంచిగా ఉంటే చాలు. ఇంకా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ లైఫ్, హ్యాపీ జర్నీ. ఇంకంతే. ఇంకంతకన్నా ఇంకేం కోరుకుంటుంది అమ్మ. ఈ విల్లాస్లో ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ కలిసింది. నాకెందుకో ఆ అమ్మాయిని చూసి చాలా ముచ్చట అనిపించి అప్పటి నుండి కూడా నా కూతురు అనుకుంటూ ఉండేదాన్ని. అసలు నాకైతే స్పందన చూస్తుంటేనే నాకు అది ఒక రకమైన ఆనందం. తను లైఫ్ చక్కగా పిల్లలతోటి పాపలతోటి ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చనదంటూ అసలు ఏమీ లేదు. నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం. లేట్ నైట్ సెకండ్ షో సినిమా చూసి తర్వాత ఐస్ క్రీమ్ క్యాచ్ చేసుకొని అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనేది నా కోరిక. అది నాకు పెళ్ళైన తర్వాత అయినా అయితే బాగుంటుంది అనేది. పాపం కదా నేను. చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వు